నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం. కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. జనవరి నెల 23వ తేదీ పొదిలి మండలం ఏలూరు గ్రామ పంచాయతీ సల్లూరు గ్రామంలో వెలగాల వెంకటేశ్వర్లు అనేటువంటి యాదవ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి చనిపోవడం, అతని దహన సంస్కారాల సందర్భంగా అక్కడ శ్మశాన వాటిక స్థలం గురించి యాదవ కులానికి చెందిన వారికి, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కమ్మ కులానికి చెందిన వారికి వివాదం ఏర్పడడం, ఆ తదుపరి జరిగిన పరిణామాల గురించి మార్కాపూర్ గౌరవ శాసనసభ్యుడు సోదరుడు కందుల నారాయణ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ఈ సంఘటన జరిగిన రోజు మండల తహసీల్దార్ గారిని, పొదిలి మండల తహసీల్దార్ గారిని, పొదిలి సిఐ గారిని, పొదిలి ఎస్ఐ గారిని ఈ సమస్య పరిష్కరించే దాని కొరకు ఆ గ్రామానికి పంపించినారు అని చెప్పినారు. అలాగే ఆ సమస్య పరిష్కరించి వివాదము సద్దుమనిచి దహన సంస్కారాలు పూర్తయ్యేదానికి చర్యలు తీసుకోండి నేను పంపించినాను. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకరించినందువల్ల అది జరగలేదు అని చెప్పినారు. కందుల నారాయణ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యుల గారికి ఒకటే నేను కోరుతా ఉన్నా, మీరు పంపించినటువంటి అధికారులు అక్కడికి వెళ్ళి ఒక వర్గానికి కొమ్ము కాసినారా లేదా సమస్య పరిష్కరించే దానికోసం ప్రయత్నం చేసినారా? సమస్య పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తే ఈరోజు ఆ గ్రామంలో ఇబ్బందులు పడ్డటువంటి వారి దగ్గర ఉన్నటువంటి వీడియోలు మీరు పరిశీలన చేస్తే ఏం జరిగిందో తెలుస్తుంది. వాస్తవాలు తెలుసుకోకుండా మీరు మాట్లాడడం అనేది సమంజసం కాదు. జరిగిన పరిణామాలు ఏంటి? అక్కడ సమస్య పరిష్కరించాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి అధికారులు సమస్య పరిష్కరించకపోగా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించి అక్కడ ఇంకొద్దిగా సమస్య ఉత్పన్నం జరిగిందండి. ఇది చిలికి గాలివానైంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే మీ ఆదేశాల ప్రకారం అక్కడికి వెళ్ళినటువంటి అధికారులు ఈ రీతిగా ప్రవర్తించినారు అని అంటే మీరు సమస్య పరిష్కరించేదానికి అక్కడికి పంపించినారా లేదా సమస్య పెద్ద చేసేదానికి మీరే ప్రోత్సహించినారా అనేది మాకు అర్థం కాని పరిస్థితి. ప్రజలు కూడా అదే రీతిగా ఆలోచన చేస్తూ ఉన్నారు. పరిష్కరించేదానికి పంపించినారా శాసనసభ్యుల వారు లేదా పెంచేదానికా? ఆ తర్వాత మీరు చాలా మాట్లాడినారు. సంతోషం. గ్రామాలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ఒకళ్ళకి సత్సంబంధాలు ఉండాలి, పద్దెనిమిది లేసిన నుంచి అందరం కలిసిమెలిసి ఉండాలి. ఎన్ని వాస్తవాలు. నేను 15 సంవత్సరాల గిద్దలూరులో 2 దఫాలు గిద్దలూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోటి 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా, 1 పర్యాయం ఓడిపోయినప్పటికీ 15 సంవత్సరాలు గిద్దలూరు నియోజకవర్గంలో ఉన్నా. నేను పోయేటువంటి విధానము ఏ రీతిగా ఉంటుందో మీకు నా గురించి కొంత తెలుసు. రాజకీయంగా పూర్తి డెప్త్ తెలియదు కాబట్టి మీ పార్టీకి చెందిన వాళ్ళని అక్కడ అన్నారాంబాబు విధి విధానాలు ఏంటంటే తెలుస్తుంది. అన్నారాంబాబు ఒక వ్యక్తిగానే కాకుండా తను పనిచేస్తున్నటువంటి పార్టీలో తనతో పాటు ఉన్నటువంటి నాయకులను ఈ రీతిగానే ప్రోత్సహిస్తాడే కానీ, మంచి జరగాలని కోరుకుంటాడే కానీ వెధవతనంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు నా సొంత మనుషులైనా కూడా ఉపేక్షించను. నేను కూడా మీరు కోరుకున్నట్టే మంచి విధానాలతోటే గ్రామాలు బాగుండాలని చెప్పేసి కోరుకునేటువంటి వ్యక్తిత్వమే అది. కాబట్టి మీరు ఏదో జరిగిన సంఘటన ఎట్లా పరిష్కరించాలా అనే దాన్ని పక్కన పెట్టి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో తప్పుడు విధానంగా ప్రవర్తించినారు కాబట్టి ఇది ఇంత సమస్య ఉత్పన్నమైనది అని చెప్పేసి మాట్లాడడం అనేది ఎంత మేరకు సమంజసం కాదు. ఇదంతా ఏం జరిగింది? శ్మశానం దగ్గర శవాన్ని ఎందుకు దానం చేయలేదు? పరిష్కరించాల్సినటువంటి అధికారులు ఏ రీతిగా చేసినారు? ఇంకా ఒకటి అడుగుతా ఉన్నా నేను, రాత్రి 9 గంటల సమయంలో అధికారులు అనాథ శవాన్ని ఎత్తుకపోయేసేసి 3 గంటల సేపు అటు ఇటు తిప్పినారు. ఎంతవరకు సమంజసం? అధికారులు సమస్య పరిష్కరిస్తారా లేకపోతే శవాన్ని తీసుకొని వస్తారా? అది కొద్దిగా సమస్య పెద్దదే అయింది కదా. ఈ విషయము నేను కేరళలో ఉన్న ఆరోగ్యం చూపించుకునేదానికి నాకు సాయంత్రం 5 గంటలప్పుడు తెలిసిన తర్వాత నేను సిఐ గారితో, తహసీల్దార్ గారితో మాట్లాడేదానికి ప్రయత్నం చేశాను.
అధికారులు స్పందించలేదు కాబట్టి నేను మాట్లాడలేకపోయినా. శవం తీసుకుపోయిన తర్వాత సుమారు రాత్రి 10 గంటల ప్రాంతంలో గౌరవ కలెక్టర్, ప్రకాశం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వారి దృష్టిలో పెట్టిన, అమ్మ శ్మశానము సమస్య ఎన్ని కాసేపు పక్కన పెడదాము, శవం తీసుకుపోవడం కరెక్ట్ కాదు కదా, శవాన్ని తీసుకుపోయి ఇంకొద్దిగా సమస్య ఎక్కువ చేస్తూ ఉన్నాం మనము, ఇది మంచిది కాదమ్మా అని చెప్పడం జరిగింది. ఆ మేరకు వారు ఏం ఆదేశాలు ఇచ్చినారో రాత్రి 12 1 గంటప్పుడు తీసుకొని వచ్చేసి శవాన్ని దాన సంస్కారాలు జరిగినాయి. ఇది జరిగిన పరిణామం. జరిగింది ఒక రీతిగా ఉంటే మీరందరూ కరెక్ట్గా ఉన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే దుర్బుద్ధితోటి, దురుద్దేశాలతోటి రాజకీయ లబ్ధి కోసం ఏదో చేస్తున్నారని చెప్పేసి మీరు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నా. అంతేకాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు అంటాడు, లంజా కొడుకులు అంటాడు, కొజ్జా కొడుకులు అంటాడు. ఇన్ని ఎంతవరకు సమంజసం, ఎంతవరకు మర్యాద, మీ స్థాయికి తగిందేనా? అధికారంలోకి మీ పార్టీ ఉండుండొచ్చు, మీ కూటమి ప్రభుత్వం ఉండుండొచ్చు, శాసనసభ్యులుగా మీరు గెలిచి ఉండొచ్చు. మీరు ఓడిపోయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరున్న పార్టీని కానీ మిమ్మల్ని కానీ ఈ రీతిగా దుర్భాషలు ఆడినారా? మాట్లాడితే నీకెంతవరకు సమంజసం ఉండేది? ఎంత మేరకు మర్యాద అయినటువంటి మాటలు కాదు ఇవి. మనం ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నాం, దుర్భాషలు ఆడడం కాదు. చూసుకుందాం రమ్మంటావు, నీ ద్వారా చూసుకునేదానికి మాకు శక్తి లేదు. నీకు ఒంట్లో శక్తి, ఇంట్లో శక్తి ఉంటే ఉండొచ్చేమో, మాకు ఆ ఇది లేదు. కానీ ఆ రీతికి నువ్వు మాట్లాడడం అనేది ఎంత మేరకు సమంజసం కాదు సోదరా. అలాగే గత చరిత్ర చూసుకుంటే ప్రధానమంత్రులుగా దేశాన్ని పరిపాలించిన వాళ్ళు కానీ, లేదా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ, లేదా మంత్రులుగా ఎంతో కాలం చేసిన వాళ్ళు కానీ, లేదా ప్రజాప్రతినిధులుగా ఎంతో కాలం ఉన్న వాళ్ళు కూడా కనుమరుగైనారు. చరిత్రలో మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మంచికి ఎప్పుడైనా స్థానం ఉంటుంది, కానీ ఈ రీతిగా మాట్లాడి ఈ రీతిగా ఇష్టానుసారం ప్రవర్తిస్తే చరిత్ర హీనమైతమే తప్ప ప్రయోజనం ఉండదు. అలాగే ఎవరినో మేము పిలిపించినామంటున్నారు. అంత ఏదో నాయకులు పిలిపించుకొని మేము ఇక్కడ కుట్రలు చేయాల్సినంత కర్మ మాకేం పట్ల. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు ఏదైనా సమస్య వస్తే మేము రోడ్డెక్కి మాట్లాడేటువంటి శక్తి మాకున్నింది. మీకు మాకు తేడా 4% మాత్రమే. 1,00,000 ఓట్లతో మీరేం గెలవలే. మీకు మాకున్నటువంటి వ్యత్యాసం 4% మాత్రమే. అంత హీనులమేం కాదు మేము. ఆ నాయకుడు ఏదో ఆయనకున్నటువంటి ఆలోచన విధానం ప్రకారం వారేదో వస్తే అది కూడా మాకే అంటగట్టడం అనేది ఎంతవరకు సమంజసమో ఓసారి ఆలోచన చేసుకో. ఏదో నీకు అధికారం ఉందని చెప్పేసేసి మా పార్టీని, మమ్మల్ని, మా నాయకుల్ని కించపరిచే విధంగా మాట్లాడితే ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ప్రజలే అవసరమైన నాడు అవసరమైన రీతిగా వాళ్ళ యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తారు. మీకు అధికారం ఇచ్చినారు భగవంతుడు, ప్రజలు. దాన్ని అడ్డం పెట్టుకొని ఈ నియోజకవర్గం బాగుండేదాన్ని చేయండి. మీరు ఇచ్చినటువంటి హామీలను, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేదానికి ప్రయత్నం చేయండి. దానికి ఏదన్నా మా సహకారం కావాల్సి ఉంటే మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మా వాళ్ళు ఏదన్నా మీరు అన్నట్టుగా పొరపాటు ఏదన్నా చేస్తుంటే ఉపేక్షించడానికి నేనేం సిద్ధంగా లేను. వాళ్ళని ఖచ్చితంగా పొరపాటు చేస్తే ఎవరన్నా వాళ్ళని తప్పనిసరిగా ఖండించి ఆ పొరపాట్లు జరగకుండా చూసుకునేదానికి కూడా నేను నిలవేళ సిద్ధంగా ఉంటా. రాజకీయం శాస్త్రం కాదు, పదవులు శాస్త్రం కాదు, వస్తుంటాయి పోతుంటాయి. ఈ ప్రజలు శాస్త్రము, ప్రాంతాల శాస్త్రము, వీళ్ళు బాగుండడం శాస్త్రం అనేది దృష్టిలో పెట్టుకోవాలా. అలాగే అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు ఇంత జరిగింది, మీరు ఆలోచన చేసుకోండి. ఇది ఇంకొద్దిగా ఎక్కువ అయిందే మాట అయితే ఎంత అధికారులైనా కానీ మిగిలినటువంటి నాయకుల యొక్క, ప్రజల యొక్క సహకారం లేని మీరు కూడా సర్వేలు కాలేరు. మీకు అధికారం ఉంటే ఉండొచ్చు, అధికారులు అయితే ఉండొచ్చు. ఇటువంటి సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఏ రీతిగా పరిష్కరించాలి, ఏ రీతిగా ఆ సమస్యని ఇబ్బంది లేకుండా చేయాలనే దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఆడికి వెళ్ళేసేసి ఒకళ్ళని కొమ్ము కాసి ఒకళ్ళకి ఇది చేస్తే, సాధారణంగా చేసిన రీతిగా చేస్తే అది కూడా మీకు కూడా మంచిది కాదు. దాని అన్నిటికీ కూడా ఏమి జరిగినా కానీ మీరే బాధ్యులు అవుతారు, మీకే ఇబ్బందులు అవుతాయి. ఏదో నాయకులుగా మేమేదో తెలుసో తెలియకనే చెప్తాం. ఆడికి పోయిన తర్వాత ఆడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, సందర్భాన్ని ప్రకారము ఆడ ఏం నిర్ణయం తీసుకోవాలా, ఎట్లా ఆ సమస్య పరిష్కరించాలనే దాని మీద దృష్టి పెట్టాలే తప్ప ఇంకొక రీతికి కాదు. దయచేసి మిత్రమా, మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అన్నారాంబాబు కానీ, అన్నారాంబాబు అండర్లో జరిగేటువంటి విధానాలు కానీ ఎప్పుడు కూడా నీచంగా ఉండవు అని దృష్టిలో పెట్టుకొని మాట్లాడు. అట్లే కానీ పార్టీలను కూడా ఇష్టం వచ్చినట్టుగా మా పార్టీలను మాట్లాడడం కూడా ఎంతమేరకు సమంజసం కాదు. ఇప్పటికైనా సరే ఆ ఊర్లో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించేదానికి మా పార్టీ వైపు నుంచి
మీకు ఏ రీతిగా సహకారం కావాలన్నా, మీ అధికారులకు ఏ రీతిగా సహకారం కావాలన్నా పీస్ఫుల్గా సమస్య పరిష్కారమై ఆ గ్రామంలో ప్రశాంతంగా వాళ్ళు అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండేదానికి ఏం కావాలో చెప్తే మా సహకారం కూడా మేము అందిస్తాము. ఇప్పటికైనా సరే మీరు మాట్లాడిన దాన్ని మాటలను వెనక్కి తీసుకొని రాబోయే రోజుల్లో ఆ రీతిగా ప్రవర్తించకుండా ఉంటే సమంజసంగా ఉంటుంది. లేకపోతే మాకు శక్తి లేకపోయినా ప్రజలు ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు అనేది మాత్రం మర్చిపోవద్దు అని చెప్పేసి తెలుపుతూ జై జగన్.